అందరికీ శుభోదయం. ఈరోజు అంశం కథ కోడిపిల్ల పాఠాలు. దీనికోసం కార్యకర్త పిల్లలకు బొమ్మలను కానీ పప్పెట్ కానీ ఉపయోగించి కోడిపిల్ల పాఠాలు కథ చెప్పాలి. హావభావాలతో స్పష్టమైన ఉచ్చారణతో చెప్పాలి. తరువాత పిల్లలను ప్రశ్నలు అడుగుతూ కథను వారి సొంత మాటలలో చెప్పేలాగా ప్రోత్సహించాలి. మరి ఇక కార్యకర్త కథ చెప్తున్నారు, విందామా? కథ పేరు కోడిపిల్ల పాఠాలు. కథ పేరు కోడిపిల్ల పాఠాలు. ఇక్కడ గుడ్లోంచి కోడిపిల్ల వచ్చింది. గుడ్లోంచి కోడిపిల్ల వచ్చింది. ఇక్కడ కోడికి 2 రెక్కలున్నాయి. అప్పుడు అది కోడిపిల్ల వాళ్ళ అమ్మని అడుగుతుంది. కోడిపిల్ల అడుగుతుంది, అమ్మ అమ్మ నేను ఈ రెక్కలతో ఏం చెయ్యాలి అని అడిగింది. ఈ రెక్కలతో ఏం చెయ్యాలంటే అమ్మ రెక్కలతోని నువ్వు ఎగరాలి అని చెప్పింది. అప్పుడు కొన్ని గింజలు కనబడ్డాయి. దానికి కొన్ని గింజలు కనబడ్డాయి. కోడిపిల్లకి గింజలు కనబడ్డాయి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ గింజలతో నేను ఈ గింజలు ఏం చెయ్యాలి అని అడిగింది. అప్పుడు వాళ్ళమ్మ ఈ గింజలు నువ్వు తినాలి, తింటే కడుపు నిండుతారు, నీకు ఆకలి వేయదు అని చెప్పింది. అప్పుడు కొన్ని అందరి పిల్లలు కోడిపిల్లలు ఇక్కడ ఉంటేనేమో వాటితో ఆడుకుంటుంది. కోడిపిల్ల ఆడుకుంటుంది పిల్లలందరితో కలిపి. ఇక్కడ కొన్ని కోడిపిల్లల్ని చూసింది. వాళ్ళ అమ్మని అడిగింది, వీళ్ళందరితో నేను ఏం చెయ్యాలి అని అడిగింది. అడిగితే వాళ్ళమ్మ పిల్లలతో నువ్వు ఆడుకోవాలని చెప్పింది. అప్పుడు పిల్లలతో ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి సడన్గా పిల్ల వచ్చింది. హఠాత్తుగా పిల్ల వచ్చింది. పిల్ల చూసారా మీరు? పిల్ల వచ్చింది. ఇప్పుడు కోడిపిల్లన్నీ పారిపోయాయి. ఈ కోడిపిల్లకి ఏం చేయాలో తెలియదు. అలాగా నిల్చుండిపోయింది. ఓకే, అలా నిల్చుండిపోయింది. అప్పుడు పిల్ల దగ్గరికి వెళ్ళి అడిగింది. కోడిపిల్ల పిల్ల దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగింది. అడిగితే అప్పుడు నేను చెప్పి తెలుసా, నువ్వు అస్సలు నేను వచ్చినప్పుడు నువ్వు కదలకుండా అలాగే నిల్చోవాలని చెప్పింది. అప్పుడేమో కోడన్నది అలా చూసి, అబ్బా ఆశ, నీ మాట నేను విన్ను కదా నేను అనేసి పారిపోయి నేను మా అమ్మ మాట తప్పించి ఎవ్వరి మాట వినను, మా అమ్మ మాట తప్పించి ఎవ్వరి మాట విన్నని చెప్పి పారిపోయింది. ఇంకో పారిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. చూసారా చూసారా వాళ్ళ అమ్మ మాట తప్పించి పిల్ల ఎవరి మాట వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అదే పిల్లి మాట వింటే పిల్ల ఏం చేస్తుంది? తినేస్తుంది. అమ్మ మాట విన్నది కదా కోడిపిల్ల, అమ్మ దగ్గరికి వెళ్ళింది. అది పిల్లి మాట వింటే చచ్చిపోతుంది కదా, తినేస్తుంది కదా పిల్లి. అందుకే అమ్మ మాటే వినాలి. ఇంట్లో అమ్మ చెప్పిన మాట వింటారు కోడిపిల్ల. పిల్లలు, మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు పిలుస్తారు కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి తెలియని వాళ్ళు పిలిచినా వేరే వాళ్ళు పిలిచినా వెళ్ళకూడదు. నేను రాను, మా అమ్మ చెప్తేనే వింటాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరితోని వెళ్ళకూడదు. ఓకేనా? వెరీ గుడ్. క్లాస్. ఇప్పుడు కథాకృత్యం చేయటానికి దానికి సంబంధించిన సూచనలు మరొకసారి పునశ్చరణ చేసుకుందాం. కథ చెప్పే ముందు దానికి సంబంధించిన చిత్రాలు లేదా బొమ్మలు దగ్గర పెట్టుకోవాలి. కార్యకర్త స్పష్టమైన ఉచ్చారణతో హావభావాలతో కథను వినిపించాలి. కథ చెప్పిన తరువాత పిల్లలను వారి స్వంత మాటలలో చెప్పమని ప్రోత్సహించాలి. ఈ విధంగా కథాకృత్యాలు చేస్తే పిల్లలలో భాషాభివృద్ధిని పెంపొందించగలుగుతాం. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా కోడిపిల్ల పాఠాలు కథను పిల్లలకు వినిపించండి మరియు వారి చేత చెప్పించండి. థ్యాంక్ యూ.